చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అతను పట్టుకొని పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. మీరేమంటారు? అసలు అనటానికి పవన్ కళ్యాణ్కి అర్హత ఉండాలి. 10 ఏళ్ళు పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాజకీయంలోకి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చారు రాజకీయంలోకి. 151 స్థానాల్లో ఆయన ఇజీబేరి మోగించి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా కూడా కనీసం జెండా పట్టుకునే కార్యకర్తకు సరిలేని పొజిషన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అతను మాటలు పట్టుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో అసలు ఈసారి జగన్కి భయం అంటే ఏందో చూపిస్తానంటున్నాడు. భయం అంటే తెలియని బ్లడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళది. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా ఎక్కువగా అనవసరం నా ఫీలింగ్. మరి ఇప్పుడు రాబోయేది ఇంకో 3 నెలల్లో మన ప్రభుత్వం అంటున్నాడు నారా లోకేష్. ఆయన ఆలోచన ఎలా ఉందో, ప్రజలకు ఏమి మంచి చేస్తే వాళ్ళకి ఓట్లేస్తారు జనం. గతంలో చంద్రబాబు పరిపాలించాడు, ఎన్నో సంక్షేమ పథకాలు హామీ ఇచ్చాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజలు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టారు. ఇప్పుడు అనేక రకమైన సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రతి ఇంట్లో దేవుడిగా పూజిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అది మరి జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా పూజిస్తున్నారు అని చెప్పేసి అంటున్నావు. మరి అంత గొప్పగా జగన్ పరిపాలిస్తున్నప్పుడు మరి నారా లోకేష్ జగన్ సైకో అంటున్నాడు కదా. సైకో వాడికి ఏం తెలియదు అన్న, అతను పప్పు, అసలు ఏమి తెలియదు, మీడియా ముందు మాట్లాడటం తెలియదు, అసలు ఏం తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఒక కొటేషన్ ఉండదు, ఒక ఐడెంటిఫై ఉండదు, ఒక మాటలు చెప్పాలి నాలెడ్జీ ఫెలో. అతనికి తెలియదు ఏమి. అతని మాటలు పడుచుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డైనమిక్గా ఉంటాడో ఆయన కోసం పనిచేసే ప్రతి కార్యకర్త డైనమిక్గానే పనిచేస్తాం. అది దాంట్లో ఎలాంటి మరి ఇప్పుడు జగన్ ఏమో 175 అంటున్నాడు, వైనాట్ 175 అంటున్నాడు. మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా వైనాట్ పులివెందులు అంటున్నారు. జగన్నే సొంతం చేరుకు అక్కడే ఓడిస్తాం అంటున్నారు. అమ్మను ఢీకొనమాను వాలంటీర్ని పెట్టి ఓడిస్తాం. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కాకపోయినా ఒక వాలంటీర్ని పెట్టి నారా లోకేష్ మేము గెలిపిస్తాం. మేము అంత సక్తా గల నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు అటు చూసినట్టయితే గ్యాస్ బండలు ఫ్రీ అన్నాడు, ఉచిత బస్సు అంటున్నాడు కదా. గ్యాస్ బండ్లు ఎవరికి కావాలన్నా? ఇవాళ రోజుకి 500 రూపాయలు కూలి తెచ్చుకుని ఆడమనిషి పోయి 2 రోజులు పోయి సిలిండర్ వచ్చింది. ఆయన సిలిండర్ ఎవరికి కావాలి, ఆయన ఎవరికి కావాలి? మాకు అవసరం లేదు. చిన్న కూలి పనికి పోతే 500 వస్తున్నాయి ఈ రోజుల్లో. 500 పోయి 2 రోజులు పోతే గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆయన ఇచ్చేది ఏంది? గ్యాస్ సిలిండర్ కొట్టుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. అదే మరి టోటల్గా ఓవరాల్గా రేపు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు జగన్. టంకా మీద దబ్బేసి ఈసారి ప్రతిపక్షాలు కూడా నిలబడడానికి భయపడేటట్టు చేస్తాం మేము. ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ, విద్యా దీవెనలు కానీ అనేక సంక్షేమ పథకాలతోటి ప్రజల్లో స్థానాన్ని పంచుకున్నాడు.